హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియోలో ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ నుంచి టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అండ్ ప్రిన్సిపాల్ నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. ఇవన్నీ నోటిఫికేషన్స్ ఎవరెవరు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలో డీటెయిల్గా ఈ వీడియో చివరిలో అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, చాలామంది మన ఛానల్ యొక్క వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఎటువంటి అప్డేట్స్ మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇది మన వెబ్సైట్ ఫ్రెండ్స్. ఇందులో వీడియోస్, షార్ట్స్, ప్లేలిస్ట్, కమ్యూనిటీ అని ఉంటాయి. మీరు షార్ట్స్ రూపంలో చూసినట్లయితే మేము పెట్టే షార్ట్స్ అన్ని మీకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో అయితే ఉంటాయి ఫ్రెండ్స్, చెక్ చేసుకోండి. అండ్ వీడియోస్ రూపంలోకి వెళ్ళి క్లిక్ చేసినట్లయితే వీడియోస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అంటే ఏమేం జాబ్స్ ఉన్నాయి ప్రజెంట్, సో ఇలా పర్మనెంట్ జాబ్సా, కాంట్రాక్ట్ జాబ్సా, అవుట్ సోర్సింగ్ జాబ్సా, మీరు వీడియో ఓపెన్ చేసుకుని క్లిక్ చేసుకొని వినండి. ఇది మీకు నచ్చింది అంటేనే ముందుకెళ్ళండి, నచ్చలేదు అనుకుంటే స్కిప్ చేసేయండి, నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళండి. సో మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా చూసుకొని అప్లై అయితే చేసేసుకోండి. ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయితే చేసేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అండ్ చాలా ఆర్మీ స్కూల్స్లో అయితే కాంట్రాక్ట్ పొజిషన్స్ అయితే పడుతున్నాయి ఫ్రెండ్స్. ఈ కాంట్రాక్ట్ పొజిషన్స్ ఇక్కడ నేను చూడండి, మన ఛానల్లో నిన్న కూడా ఒకటి పెట్టాను ఫ్రెండ్స్, ఆర్కేపురం అని చెప్పేసి. ఆర్కేపురం సికింద్రాబాద్ ఆర్మీ పబ్లిక్ స్కూల్లో నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇప్పుడైతే వచ్చేసి ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ నుంచి అయితే వచ్చింది ఫ్రెండ్స్. అది కూడా టీచింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇప్పుడు ఇందులో అయితే టీచింగ్, నాన్ టీచింగ్ అనే రకాలుగా అయితే ఉన్నాయి. నేను చూపిస్తాను క్లియర్గా. ఫస్ట్ అయితే వచ్చేసి చూడండి, అర్జెంట్ రిక్వైర్మెంట్ ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్ అని చెప్పేసి అకౌంటెంట్ రెగ్యులర్ పొజిషన్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. కామర్స్ గ్రాడ్యుయేట్ ఆర్ 15 years సర్వీస్ యాజ్ ఎ క్లర్క్ ఇన్ డిఫెన్స్ సర్వీస్లో చేసితే ఉండాలి. బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్ కోర్స్ బై ఆర్మీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ నాట్ లెస్ దెన్ 1 year డ్యూరేషన్ అయితే ఉండాలి. మినిమం 5 years అకౌంటెంట్ క్లర్క్ ఇన్ డిఫెన్స్ సర్వీస్లో పనిచేసి రిప్యూటెడ్ ఆర్గనైజేషన్లో ఉండాలి. అలాంటి వాళ్ళకైతే రెగ్యులర్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఎల్డీసీ కాంట్రాక్చువల్, ఇదైతే వచ్చేసి ఎక్స్ సర్వీస్ మ్యాన్ ర్యాంక్ అప్ టు అని చెప్పేసి గ్రాడ్యుయేట్ విత్ కంప్యూటర్ లిటరేచర్ హ్యావింగ్ అకౌంటెంట్ నాలెడ్జ్ ఫర్ 5 years ఎక్స్పీరియన్స్. సో ఇవైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ర్యాంక్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, లేదా గ్రాడ్యుయేషన్ కంప్యూటర్ లిటరేచర్లో చేసిన వాళ్ళకి 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. సో దీన్ని ఎలా అప్లై చేయాలంటే అప్లికేషన్ ఫామ్ నేను చూపిస్తాను వెబ్సైట్లో ఎలా చెక్ చేసుకోవాలనేసి. ఆ అప్లికేషన్ ఫామ్, జెరాక్స్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కలిపి ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ, హైదర్ షాప్ కోట్, ఇబ్రహీంబాగ్ పోస్ట్, హైదరాబాద్కి అయితే పంపించండి. లాస్ట్ డేట్ సబ్మిటింగ్ అప్లికేషన్ అయితే వచ్చేసి 5th January 2024 లోపల వాళ్ళకి రీచ్ అయితే అయిపోవాలి. ఇదైతే వచ్చేసి నాన్ టీచింగ్ రిలేటెడ్. టీచింగ్ రిలేటెడ్ అయితే చూసేద్దాము. ఇక్కడ చూడండి, యాంటిసిపేటెడ్ వేకెన్సీస్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. 2024 నుంచి 2025 విద్యా సంవత్సరానికి కాను. ఫ్రెండ్స్, పొజిషన్స్ ఏంటో పీజీటీ 7 పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, జోగ్రఫీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, సైకాలజీలు అయితే ఉన్నాయి. టీజీటీ అయితే వచ్చేసి 13 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, సైన్స్ అండ్ సోషల్ అని చెప్పేసి సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి చూపిస్తున్నాను. పొలిటికల్ సైన్స్, సైకాలజీ అయితే ఉన్నాయి. టీజీటీ అయితే వచ్చేసి 13 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ అండ్ కంప్యూటర్స్లో అయితే ఉన్నాయి. పీఆర్టీ 17 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. క్వాలిఫికేషన్ క్రైటీరియా యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ఫర్ ద సెక్షన్ ప్రొసీజర్. సో ఇక్కడ పీజీటీకి అయితే వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఉండి 50% మార్క్స్ ఉండి బీఈడీ ఉంటే సరిపోతుంది. అలాగే ఏడబ్ల్యూఎస్ స్కోర్ కార్డ్ అయితే ఉండాలి. టీజీటీస్కి అయితే వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ 50% మార్క్స్తో ఉండి బీఈడీ కలిగి ఉండి ఏడబ్ల్యూఎస్ స్కోర్ కార్డ్ అయితే ఉండాలి. వీడు సీటెట్ కానీ టెట్ కానీ క్వాలిఫై అయితే ఉండాలి అపాయింట్మెంట్ టైంకి. అండ్ ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్ నాలెడ్జ్ ఉండాలి. పీఆర్టీ కూడా అంతే ఫ్రెండ్స్. ఏ ఆర్మీ పబ్లిక్ స్కూల్ అనే ఇదే ఉంది ఫ్రెండ్స్. నేను ఆర్కేపురం చెప్పేటప్పుడు కూడా ఇవే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. అండ్ పీఆర్టీ కూడా గ్రాడ్యుయేషన్ ఉండి 50% మార్క్స్ ఉండి బీఈఐఈడిలో కానీ 2 years డిఈఐఈడి కానీ బీఈడి కానీ ఉండి ఏడబ్ల్యూఎస్ స్కోర్ కార్డ్ ఉండాలి. వీళ్ళు కూడా సీటెట్ టెట్ క్వాలిఫై అయితే ఉండాలి. అపాయింట్మెంట్ టైంకి ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేసే కెపాసిటీ ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. పీఆర్టీ మ్యూజిక్ అయితే వచ్చేసి మ్యూజిక్ రిలేటెడ్ ఏదైనా గిటార్, కీబోర్డ్ అండ్ గిటార్, డ్రమ్లో అయితే స్పెషలైజేషన్ చేసి అయితే ఉండాలి. డ్యాన్స్లో అయితే వచ్చేసి డిప్లొమా అయితే ఉండాలి ఫ్రెండ్స్. డ్యాన్స్ గ్రాడ్యుయేషన్ విత్ డిప్లొమా ఉంటాయి కదా, డ్యాన్స్ రిలేటెడ్ అవి ఉండాలి. పీఈటీ అయితే వచ్చేసి గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే ఉండాలి. ఆర్ట్స్ అయితే వచ్చేసి గ్రాడ్యుయేట్ విత్ రెలవెంట్ సబ్జెక్ట్స్తో 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. హెడ్ మాస్టర్ అండ్ మిస్ట్రెస్
వచ్చేసేసి వీళ్ళకి బీఈఐడి ఉండి అట్లీస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ ఛార్జీలు అయితే ఉండాలి ఫ్రెండ్స్ అడ్మినిస్ట్రేస్ పొజిషన్కి. అండ్ ప్రీ ప్రైమరీ టీచర్ అయితే వచ్చేసి డిఈఐడి కానీ బీఈడి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కానీ చేసి 50% మార్క్స్ ఉండాలి. సీటెట్ కానీ టెట్ కానీ ఉండాలి. టీచింగ్ ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేయగలిగే కెపాసిటీ అయితే ఉండాలి. సో మీరు ఏం చేస్తారంటే అప్లికేషన్ గోల్కొండ దాంట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ అలాంగ్ విత్ ద జిరాక్స్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఇవన్నిటితో పాటు మీ స్కోర్ కార్డ్స్ ఆధార్ కార్డ్స్ అవన్నీ పంపించాలి. ఎవరికి పంపించాలంటే ప్రిన్సిపాల్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండకి పంపించాలి బై January 20, 2024 అంటే 20 days టైం అయితే ఇచ్చారు. ఇప్పుడు ఈరోజు January 1 కాబట్టి 2024. సో 100 rupees మీరు డీడీ తీయాలి. ఎవరిని పెన్ తీయాలి అంటే ఇన్ ఫేవర్ ఆఫ్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ పేబుల్ ఎట్ హైదరాబాద్ ఈ పేరు మీద డీడీ తీసి ఆ డీడీ కూడా దీంతో అటాచ్ చేయాలి. ఫర్ ఎనీ అడిషనల్ ఎలిజిబుల్ క్వాలిఫికేషన్ ప్లీజ్ రిఫర్ టు వేకెన్సీ ట్యాబ్ ద స్కూల్ వెబ్సైట్ అని చెప్పేసి వాళ్ళు చూపిస్తున్నారు. ఆ స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్స్ AWS CBSE గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళు మేక్ చేస్తారు. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి వీళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. ఇన్కంప్లీట్ ఉంటే రిజెక్ట్ చేస్తామని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ నుంచి వచ్చిన టీచింగ్ నాన్ టీచింగ్ నోటిఫికేషన్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ యొక్క వెబ్సైట్. ఇట్లా కిందకి వచ్చింది అయితే ఇక్కడ అదర్ సర్వీసెస్ ఉంది కదా, ఈ అదర్ సర్వీసెస్లో ఫామ్స్ అనేది ఉంది. ఈ ఫామ్స్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఏమేం కనిపిస్తాయో చూసేయండి. సో ఇక్కడ ఫామ్స్ అని క్లిక్ చేయడంతో హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్ అప్లికేషన్ ఫామ్ కావాలా, రిజిస్ట్రేషన్ ఫామ్ కావాలా, అప్లికేషన్ అడ్మిషన్ ఫామ్ కావాలా, అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ రిక్రూట్మెంట్ ఫామ్ కావాలా, టీసీ అప్లికేషన్ ఫామ్ కావాలా, టీచర్ రిక్రూట్మెంట్ ఫామ్ కావాలా. అడ్మిన్ అంటే నాన్ టీచింగ్ స్టాఫ్ ఫ్రెండ్స్. సో వీటిలో మీకు ఏ ఫామ్ కావాలంటే ఆ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు టీచింగ్ నాన్ టీచింగ్ కాబట్టి టీచర్ ఫామ్ డౌన్లోడ్ చేయండి. నాన్ టీచింగ్ ఫామ్ కావాలంటే ఇది డౌన్లోడ్ చేయండి. ఇక్కడ టీచింగ్ ఫామ్లో అన్ని బేసిక్ డీటెయిల్సే ఉంటాయి ఫ్రెండ్స్. మీరు పొజిషన్కి ఏం అప్లై చేస్తున్నారు, సో మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అండ్ మీకు మీ స్టడీ కండక్ట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇవే అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఏ అప్లికేషన్ ఫామ్ అయినా సరే. సో దాని తర్వాత నెక్స్ట్ డిక్లరేషన్లో సైన్ పెట్టండి. హార్డ్ కాపీ ప్రింట్అవుట్ తీసుకుని ఫిల్ చేసేయండి. ఇదే ప్రొసీజర్ అయితే ఉంటుంది. మీకు డౌట్స్ ఉంటే తప్పు చేయకుండా మిస్టేక్ చేయకుండా ఫీల్ ఫ్రీగా ఒక మెసేజ్ అయితే చేయండి. సో ఆ మెసేజ్ ద్వారా నేనైతే రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఇది మీకు డౌట్ వచ్చినప్పుడు అండ్ మిస్టేక్స్ అయితే చేయొద్దు. లాస్ట్ డేట్స్ లోపల అప్లై చేయండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది అనుకుంటే ఫార్వర్డ్ అయితే చేయండి. సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేట్ చేయండి.